సార్ కోటి ఆనంద్ గారికి, రవి సార్కి, మీకు కొండేటి సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. ఓకే సార్, వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మేడం, వన్ మినిట్ మేడం. సో లెట్స్ గమనించండి, జూమ్ ఫుల్ అయిన తర్వాత గ్రూప్లో యూట్యూబ్ లింక్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. అది యూట్యూబ్ లింక్ ద్వారా కూడా మేడం టెస్ట్ పని అనవచ్చు. ఎవరికైనా పర్సనల్గా ఎవరైనా యాడ్ అవ్వకుండా ఉంటే పర్సనల్గా షేర్ చేయండి యూట్యూబ్ లింక్ అనేది. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. మై సెల్ఫ్ రజనీ రాజశేఖర్ అండి, చిలకలూరుపేట నుంచి మాట్లాడడం జరుగుతుంది. నాకు ముందుగా ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసింది మా వారి ఫ్రెండ్ రేపల్లె నాగరాజు సార్. వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అంతకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఫ్రెండ్స్. అలాంటిది వాళ్ళు వెస్టేజ్ల గురించి వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఒక మీటింగ్ కి వెళ్ళి, ఎప్పుడు లాస్ట్ లో 4-5 మీటింగ్ అయిపోబోయేటప్పుడు వెళ్ళి అక్కడ సన్మానాలు సత్కారాలు అవన్నీ జరిగే టైంలోకి వీళ్ళు వెళ్ళటం జరిగిందంట. సరే ఇదేదో చూద్దామని చెప్పేసి మా అప్లైనర్ నాగరాజు సారు గూగుల్లో సెర్చ్ చేసి బాగుంది చేద్దాం బాస్ అని చెప్పేసి ఇద్దరు స్టార్ట్ అవటం జరిగింది. కానీ దాని గురించి డెప్త్ గా మా అప్లైనర్ తెలుసుకున్నారు, కానీ మా వారైతే ఏదో ఫ్రెండ్ అడిగాడు కాబట్టి జాయిన్ అవుదామని చెప్పేసి వెంటనే ఐడి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్ఆర్ గారిని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. నేను మా అమ్మ మా అక్క మేమందరం ఇంట్లో ఉన్న టైంలో ఎంఎస్ఆర్ గారు వచ్చి మాకు ఈ ప్లాట్ఫామ్ గురించి వివరించడం జరిగిందనమాట. అలా చెప్తూ ఉన్న క్రమంలో సార్ అంతా కూడాను ఏం చెప్పారు అనేది నేనైతే మైండ్ లోకి తీసుకోలేదు కానివ్వండి, దీంట్లో హెల్త్ ఉంటది అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకు అంటే ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు ఒక 6-7 ఇయర్స్ దాదాపుగా మా సిస్టర్ కి డేట్స్ వస్తే గనక ఓవర్ బ్లీడింగ్ అవుతూ క్లాట్స్ పడుతూ పురిటి నొప్పుల్లాగా చాలా సఫర్ అవుతూ ఉండేదండి. అలాగా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో మా పాప అప్పుడు మెడిసిన్ చదువుతుంది. తను చదివేటప్పుడు తన హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లన్నీ చేయించి చూపించింది. మెడిసిన్ వాడించింది. అలాగా తగ్గలేదు. అలా హోమియో, ఇంగ్లీష్, ఆయుర్వేద్ ఎక్కడెక్కడ తిప్పి చూపించినా కానీ ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ తగ్గకపోగా 15 రోజులకే ప్రాబ్లమ్ వచ్చేది మెడిసిన్ వాడినప్పుడు. మెడిసిన్ వాడకుండా ఉంటే 1 మంత్‌కి వచ్చే ప్రాబ్లము వాడినప్పుడు 15 డేస్‌కే వస్తుండేది. ఇంకా ఇవి వాడి ఉపయోగం ఏముంది? ఇంకొంచెం ప్రాబ్లమ్ పెంచుకోవడం తప్పితే అన్నట్లుగా తను ఇంకా మెడిసిన్ వాడటం అనేది ఆపేసింది. అలాగా తను సఫర్ అవుతుంటే చూస్తూ ఉండటం తప్పితే మేమేమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. అంతే గాకుండా మా మేనత్త మా నాన్న వాళ్ళ ఓన్ సిస్టర్‌కి ఇలాగ ఓవర్ బ్లీడింగ్ అవుతూ క్యాన్సర్‌గా మారి కొన్నాళ్ళు దాంతో సఫర్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ చనిపోవటం జరిగిందనమాట. అది తలుచుకొని మేనత్త సాలొస్తదని అలా అంటుంటారు గదా! అది తలుచుకొని దిగులు పడటం తప్పితే కుటుంబం మొత్తం గూడా ఆ అమ్మాయికి మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. తను పడే నరకాన్ని చూడటం తప్పితే మేమేమి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు గురువుగారొచ్చి చెప్తున్నప్పుడు మాకు సఫరింగ్ ఏదైతే ఉందో అదే మాకు బాగా కనెక్ట్ అయింది. ఇంకా మా పాప వచ్చాక అమ్మ దీంట్లో ఏవో సప్లిమెంట్స్ ఉంటాయంట. మరి ఇన్ని ప్రయత్నాలు చేశాం గదా! ఎక్కడ రిజల్ట్ రాలేదు గదా! మరి ఇవి గూడా ఒక్కసారి నువ్వు చూసి బాగున్నాయంటే గనక వాడదాము అని చెప్పేసి పాపకు చూపిస్తే తను గూగుల్‌లో సెర్చ్ చేసి ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఇవి ఫుడ్ సప్లిమెంట్సే కాబట్టి ఇన్ని ప్రయత్నాలు చేశాము. ఒకసారి ఇవి గూడా ప్రయత్నిద్దాము అనటంతోటి మన దాంట్లో ఉన్న శానిటరీ నాప్కిన్స్ ఒక 4, 5 రకాల సప్లిమెంట్స్ సీనియర్స్ సలహా మేరకు తీసుకొని వాడటం వల్ల ఒక 15, 20 డేస్‌కే మాకు రిజల్ట్ అనేది రావడం జరిగిందనమాట. అలాగా ఫస్ట్ మాకు వెస్టేజ్ అనేది ఆ విధంగా మాకు కనెక్ట్ అవ్వటం మనసుకు హత్తుకుపోయేలాగా ఆ విధంగా కనెక్ట్ అయింది. జాయిన్ అయినప్పటి నుంచి గూడా ఇంకా ఇంట్లో హోమ్ నీడ్స్ కంటిన్యూ‌గా వాడుతూ ఉన్నాము. ఆ తర్వాత మా మదరు షుగర్ బాగా పెరిగిపోయింది. గ్యాస్ బాగా పెరిగిపోయింది. బీపీ ఈ వీటితోటి సఫర్ అవుతూ ఒక రోజునైతే అసలు బాగా చావు బతుకుల దాకా వెళ్ళిపోయే పరిస్థితి, అంత క్రిటికల్ పొజిషన్ వచ్చేసింది. అలాంటి టైంలో గూడా మా సీనియర్స్ సలహా మేరకు ఏ హాస్పిటల్‌కు వెళ్ళకుండా దీంట్లో ఉన్న ప్రొడక్ట్సే వాడుకొని ఆ ప్రాబ్లమ్‌ని గూడా క్లియర్ చేసుకోవడం జరిగిందనమాట. తర్వాత నాన్నగారికి పెరాలిసిస్ సింప్టమ్స్ కనిపించినా గూడా ఈ ప్రొడక్ట్స్ వాడుకొని క్లియర్ చేసుకున్నాము. ఇట్లా ఇంట్లో ఉన్న పేరెంట్స్‌కున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం తప్పితే, ఏ రోజు గూడాను
బిజినెస్ చేయాలి అనే ఆలోచన రాలేదు. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి గూడాను చాలా డిపెండెన్సీగా ఉండేదాన్ని. అంతా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఊళ్ళోనే ఉండటం వల్ల అమ్మ వాళ్ళు చాలా గారాబంగా పెంచడము, ఏది గూడాను ఈ వెస్టేజ్‌లోకి వచ్చే వరకు గూడాను నేనేది బయటకి వెళ్లి నాకు ఏదైనా అవసరమైంది తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ నా దగ్గరికి వాళ్ళే అన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలానే ఉండేది. మా వారు అలానే చూసుకునేవాళ్ళు. అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలానే చూసుకునేవారు. కాబట్టి ఎవరితోనూ మాట్లాడటం అనేది నాకసలకి అలవాటు లేని పననమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కూడాను, వాళ్ళు "ఏందమ్మా బాగున్నావా?" అంటే అంతవరకు తలాడించడం తప్పితే, మీరెలా ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళెలా ఉన్నారని ఎదురు అలా అడగటం కూడా నా వల్ల ఏది కాదనమాట. అంతగా నేను కామ్ గోయింగ్‌గా ఉంటూ ఉండేదాన్ని. తెలియని వాళ్ళైతే మూగమ్మాయి అనుకునేవాళ్ళు గూడాను. అంత ఇదిగా ఉంటూ ఉండేదాన్ననమాట. అలాగా ఉంటూ ఉన్న క్రమంలో వీళ్ళు ఏదో అదే కాకుండా నేను మెడిటేషన్ చేసుకుంటూ మా పాపకు అంతకుముందు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తే అవి ఇప్పుడు మా అక్కకి ఎలాగో అప్పుడు ఆ అమ్మాయికి గూడా అంత క్రిటికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వేరే వేరే ప్రాబ్లమ్స్. దానికి మెడిసిన్స్ వాడితే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ రావటము, సైడ్ ఎఫెక్ట్స్ రావటము, ఇట్లా చాలా సఫరింగ్ అన్న స్థితిలో మేము మెడిటేషన్ అనేది వేరే వాళ్ళు పరిచయం చేశారు. అది చేసుకోవటం ద్వారా ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. ఇంక అప్పటి నుంచి నేను గూడా మెడిటేషన్ చేసుకుంటూ ఇది చాలా మంచిగా ఉంది గదా! ఇది తెలిసిన వాళ్ళకి పంచొచ్చు గదా! ఇప్పుడు మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకున్నాక, ఇవి ఎలాగైతే ఇంత మంచిగా ఉన్నాయి. మనం వాడిన రిజల్ట్ 10 మందికి చెప్తే వాళ్ళు వాడుకుంటే, వాళ్ళు గూడా హెల్ప్ అవుతారు. వాళ్ళు గూడా హెల్తీగా ఉంటారని ఎలాగైతే పరితపిస్తున్నామో దీన్నందరికీ పంచాలి అని అప్పుడు నాకు కూడాను ఆ మెడిటేషన్ క్లాసులకు వెళ్ళాక లోపల మా అమ్మాయి వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము. తను చాలా నరకం అనుభవించేది హెల్త్ పరంగా ఇంటర్ టైమ్‌లోనే. అలాంటి టైంలో దీనివల్ల ఆ అమ్మాయికి చాలా హెల్త్ క్యూర్ అయింది. సరే తనకు తోడుగా నేను మెడిటేషన్‌కి వెళ్ళటం వల్ల అక్కడ ఇప్పుడు మనకి ఈ క్లాసులు ఎలా ఉన్నాయో, అలా దానిలో గూడా క్లాసులుండేవన్నమాట. అలా వెళ్తూ ఉంటే నాలో కొంచెం ఆత్మస్థైర్యం పెరగటము, దాంతో పాటుగా నలుగురితో మాట్లాడగలగటము, కొంచెం నేనెక్కడికి వెళ్ళినా ఒంటరిగా పోయైనా ఏ పనైనా చేసుకొని రాగలను అని కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వటము. ఇలాగా కొంత కొంత అనేది నాలో మార్పు రావడం జరిగిందనమాట ఆ క్లాసులకి వెళ్ళినప్పుడు. ఇటు మా అమ్మాయికి హెల్తొచ్చింది. నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి. కాబట్టి ఇదేదో మంచిగా ఉంది. ఇక్కడ ఇచ్చే వాళ్ళు చెప్పే క్లాసులు కానివ్వండి, ధ్యానంలో పొందే స్థితి కానివ్వండి, ఏదైనా మంచిగా ఉంది కాబట్టి ఇది నలుగురికి పంచాలి అన్నట్లుగా మా అమ్మగారింట్లోనే ధ్యాన మందిరం ఒకటి నిర్మించి, ఇప్పుడు అప్లైనర్‌ని తీసుకొచ్చి ఎలాగైతే మీటింగ్స్ పెట్టిస్తామో, మనం స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్నప్పుడు, అలా నేను కూడాను మెడిటేషన్ క్లాసులకి బాగా సీనియర్స్ అయిన వాళ్ళని పిలిపించి, మా ఇంట్లో క్లాసులు కండక్ట్ చేసేదాన్ని. జస్ట్ మాకు తెలిసిన వాళ్ళని గాని, అలాగా అమ్మ వాళ్ళు అందరూ గ్యాదర్ చేసేవాళ్ళు. ఇలా క్లాసులున్నాయి చేసుకుంటే మంచిదని చెప్పటంతోటి, జనం వస్తూ ఉండేవాళ్ళు. పైనుంచి సీనియర్స్ వస్తుండేవాళ్ళు వేరే ఊర్ల నుంచి. అలాగా జస్ట్ నేను మధ్యవర్తిలాగా ఇటు వీళ్ళని గ్యాదర్ చేయటము, అటునుంచి సీనియర్స్‌ని పిలిపించడము, జస్ట్ మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఇంట్లోనే అలా ఉంటూ ఉండేదాన్ని. అంతే తప్పితే ఇంకా అంతకు ముందు కంటే కొంచెం బెటర్ అయ్యాను. మమ్మీ కామ్ గోయింగ్ టైప్ నుంచి కొంచెం బెటర్ అయ్యాను. అలాగా వెళ్తూ పూర్తిగా దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోవడం జరిగిందనమాట. ఆ టైంలో నాకైతే ఈ సంపదలన్నీ అశాశ్వతమైనవి అన్నట్లుగా భౌతిక సంపదల గురించి అసలకి నాకు ఇంట్రెస్ట్ ఉండేది గాదు. ఎందుకు అంటే మనకి ఒక ఆర్థిక పరమైన ఇబ్బంది అనేది ఎప్పుడు గూడా నా వరకు వచ్చేది కాదనమాట. నా చుట్టూ ఒక బోర్డర్ లాగా ఉండేవాళ్ళు. అమ్మ గాని, మా వారు గాని, వాళ్ళే ఏదున్నా గాని వాళ్ళే చూసుకునేవాళ్ళు. నాకైతే ఎప్పుడు గూడాను ఒక రూపాయి గురించి బాధపడిన పరిస్థితి రాలేదు కాబట్టి, ఇది ఇది నీడుంది నాకు, ఇది కావాలి అంటే నేనేదో ఒకటి చెయ్యాలి, సంపాదించాలి. మా వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి. ఇట్లాంటి పరిస్థితి నాకు ఇంట్లో లేకపోవటం వల్ల, నేను వీటి కోసము పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి స్పిరిచువాలిటీలో దీన్ని వదిలేసి సంపాదించడం కోసం బయటికెళ్ళటం ఎందుకు అన్నట్లుగా నేనస్సలకి ఫోకస్ పెట్టేదాన్ని గాదండి. అలాగా జరుగుతూ ఉన్న క్రమంలో నాకు ఒక్కతే పాప. తను సడెన్‌గా మెడిసిన్ కంప్లీట్ అయ్యే వరకు గూడాను తనకి ఎక్కడ సీటొస్తే అక్కడికి వెళ్లి చదివించుకుంటూ వచ్చాను. సడెన్‌గా తను ఎంఎస్ చేయడానికి నేను స్టేట్స్ వెళ్ళాలి అని చెప్పి చాలా తక్కువ టైంలోనే సడెన్‌గా వెళ్ళిపోయిందనమాట. ప్రాసెస్‌లంతా గూడాను ఫాస్ట్‌గా వెంటనే జరిగాయి. చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోయింది. చెప్పిన వెంటనే తక్కువ టైంలోనే వెళ్ళిపోవడంతోటి తను అలా వెళ్ళాక నాకొక డిప్రెషన్ లాగా అనిపించేదండి. ఒక నెల రోజుల పాటు నేను నిద్రపోకుండా చాలా సఫర్ అవుతున్నాను. సిక్ అవుతున్నాను తన గురించి దిగులు పడుతూ. అలాంటి టైంలో మా వారు
మెలటోనిన్ స్ప్రే తీసుకొచ్చిస్తే నెల రోజులు అది స్ప్రే చేసుకొని నిద్రపోయేదాన్ని. అలా ఉంటూ ఉన్న క్రమంలో ఒకరోజు మా వారు, "ఇలా కాదు నువ్వు ఇంట్లో ఉంటే ఇలా అయిపోతున్నావు. నువ్వు కొంచెం డైవర్ట్ అయినట్లుంటది. చిన్నగా గుంటూరు వరకు మీటింగ్‌కి వెళ్దాం రా. అదిగాక మన టీమ్‌లో కొందరు లేడీస్ వస్తున్నారు. వాళ్ళని నాతో పాటు మీటింగ్‌కి రమ్మంటే బాగోదు కాబట్టి, నువ్వుంటే మా మేడం గూడా వస్తుంది. మీరు గూడా రండి అంటే ఇన్వైట్ చేయడానికి బాగుంటది కొత్త వాళ్ళని. నువ్వు గూడా రా" అంటే, సరే నాకు డైవర్ట్ అయినట్లు ఉంటది గదా! అని నేనొక మీటింగ్‌కి గురువుగారి మీటింగ్‌కి గుంటూరుకి వెళ్ళటం జరిగింది. అలాగ వెళ్ళినప్పుడు నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే, నేను పొందిన మా ఇంట్లో ఎన్నో రకాలు ఇప్పుడు ఇంకా కొన్నే చెప్పాను. ఇంకా చాలా క్లియర్ చేసుకున్నాం మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్. మేము పొందిన హెల్త్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని బాగా నలుగురికి షేర్ చేయటం ద్వారా అవి కొందరు వాడుకున్నా గాని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కొందరు ఆర్థికంగా సొసైటీలో సఫర్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి దీంట్లో ఉన్న డెప్త్ ఏంటి అనేది కొంచెం నేను తెలుసుకొని, వాళ్ళకి కొంచెం సపోర్ట్‌గా ఉండి, "నువ్వు బయటికి రమ్మా! నీకు నేను సపోర్ట్‌గా ఉంటాను. కలిసి చేసుకుందాము" అని అట్లా కొందరికి సపోర్ట్ ఇవ్వటం ద్వారా ఆర్థికంగా గూడా మనం కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుంటది. కొందరికైనా ఆదాయాన్ని ఇప్పించొచ్చు. కొందరికైనా ఆరోగ్యాన్ని ఇప్పించొచ్చు. నా ద్వారా భగవంతుడు అవయవాలన్నీ సక్రమంగా ఇప్పించినందుకు, మనము భూమి మీదకి వచ్చినందుకు ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఆ మీటింగ్‌కి వెళ్ళటం వల్ల నాకు క్లారిటీ వచ్చింది. అంతకుముందు ఏ మీటింగ్స్‌కి వెళ్ళకపోవటం వల్ల, గురువుగారు మా ఇంటికి వచ్చి చెప్పటం ద్వారా ఈ బిజినెస్ ఏంటి, అది గాక నాకు డబ్బు పరంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల నాకు బిజినెస్ అనేది కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే మీటింగ్‌కి వెళ్ళానో, అక్కడ నలుగురికి హెల్ప్ చేయొచ్చు. నేను ఇంట్లో ఉండే బదులు. అది గాక అంతకుముందు నేను మా వారు ఇక జాయిన్ అయ్యారు గాబట్టి స్టార్టింగ్‌లో తను చెప్పేవారు, "అమ్మాయి కొంచెం మీ ఇంటికి ధ్యానానికి చాలా మంది వస్తుంటారు గదా! మీ అమ్మ వాళ్ళ ఇంటికి. అలా వచ్చిన వాళ్ళకి కొందరికైనా దీని గురించి పరిచయం జేయొచ్చు గదా! నేను టీమ్ వర్క్ చేసుకుంటాను గదా!" అంటే నా ఫీలింగు నాకు మా పాపకి కొన్ని వేల కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ ధ్యానం పరంగా ధ్యానం చేసేవాళ్ళు. మరి మీ అమ్మాకూతుర్లు కొంచెం సపోర్ట్ చేయొచ్చు గదా! అని చెప్పేసి మా అప్లైనర్ నాగరాజు సార్ ఇంటికొచ్చినప్పుడు గాని, మా వారు కానీ అడుగుతూ ఉండేవాళ్ళనమాట. మా ఫీలింగ్ ఎలా ఉండేదంటే, వీళ్ళు ధ్యానం ఏదో ఫ్రీగా నేర్పిస్తాము రండి అని చెప్పేసి పిలిచి, వీళ్ళేంటి మా మీద బిజినెస్ చేస్తున్నారు, మాకు బిజినెస్ అంటగడుతున్నారు అని చెప్పి అనుకుంటారేమో అనే ఒక ఫీలింగ్ తోటి మేమైతే చెప్పేవాళ్ళం కాదు. కానీ ఈయన అడుగుతున్నారు పదే పదే అని చెప్పేసి, ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు అలా ఫీల్ అవ్వరు, నన్ను నెగెటివ్‌గా తీసుకోరు అనుకున్న వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులకి వీటి గురించి సార్ మేమిలా వాడుకుంటున్నాము. చాలా బెనిఫిట్స్ పొందాము. కాబట్టి ఇవి మీరు గూడా ట్రై చేయండి. ఎక్కడో పతంజలి అనో ఏవో వాడుతూ ఉన్నారు గదా! ఆల్రెడీ మీరు గూడాను మంచిగా క్వాలిటీ ఉంటాయి కొంచెం అవి అని. అదేదో వాటి బదులు ఇవి ట్రై చేయండి అని పరిచయం జేయడం జరిగింది. అలాగా వాళ్ళు వాడుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కుంటే బావుంది అన్నారు. సరే బాగుంటే గనక ఇట్లా వర్క్ చేసుకుంటే అమౌంట్ వస్తదంటండి. మరి మీరు చేసే వృత్తుల్లో సరిపోక ఇబ్బంది పడుతున్నాము. ఇన్‌కమ్ అనేది సరిగా లేదు అని బాధపడుతుంటారు గదా! అప్పుడప్పుడు మాతో చెప్పి. మరి దానితో పాటుగా ఇది గూడా చేసుకుంటే మీకు కొంచెం ఇన్‌కమ్ వస్తదంట. నేనైతే బయటికి రాను కానివ్వండి. మీకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు గాబట్టి మీరు చేసుకోండి. ఏదన్నా కావాలంటే మా వారు సపోర్ట్ ఇస్తారు అని చెప్పడంతోటి వాళ్ళు చిన్నగా టీమ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అలా చేసినప్పుడు మా వారు గూడాను హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి? ఏంటి? ఇవన్నీ ఏం నేర్చుకోకుండా తనకున్న బిజినెస్‌ల్లో బిజీగా ఉంటూ, ఈ మా లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేదైనా హోమ్ మీటింగ్ కావాలి అంటే, అప్లైనర్స్‌ని పిలిపించి, ఈ లైఫ్ లైనర్స్‌కి అప్పజెప్పేవాళ్ళు. వాళ్ళు వర్క్ చేసుకునేవాళ్ళు. అలాగా కొంతకాలం జరుగుతూ ఉంది. నేను బిజినెస్‌లోకొచ్చే టైంకి కొంత టీమయితే తయారైంది. నేను పరిచయం చేసిన ఇద్దరు, ముగ్గురి ద్వారా కొంత టీమ్ తయారైంది. ఆ టీమ్ ద్వారా ఒక 17,000 ఆదాయం వస్తూ ఉంది. అలా వస్తూ ఉన్న క్రమంలో మధ్య మధ్యలో మా లైఫ్ లైనర్స్ ఇంటికొచ్చినప్పుడు ఏదైనా అవసరమై వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. మేడం మీరు కొంచెం నేర్చుకొని మాకు సపోర్ట్ ఇవ్వచ్చు గదా! సీనియర్స్ ఎక్కడో రేపల్లో ఉంటారు. అక్కడి నుంచి ప్రతిసారి వచ్చి సపోర్ట్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టము. అది గాక మా టీమ్‌లో చాలా మంది లేడీస్ వస్తున్నారు. మరి వాళ్ళు మీరొస్తే గనక వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఓపెన్‌గా చెప్పగలుగుతారు. రావచ్చు గదా! అని ఎన్నో సార్లు అడుగుతూ ఉండేవాళ్ళు ఇంటికొచ్చినప్పుడల్లా. కానీ నేనేదో ఒక వంక చెప్పో, నవ్వో సైలెంట్‌గా అవతలకి వెళ్తూ ఉండేదాన్ని. అలాగా ఈ చిన్నగా టీమ్ తయారవుతుంది కాబట్టి అప్పుడప్పుడు గురువుగారు గూడా ఎంఎస్ఆర్ గారు గూడా మీటింగ్స్ ఇవ్వడానికని వస్తుండేవారు పేటకి. సారొచ్చినప్పుడు గూడా చెప్తుండేవాళ్ళు. అయితే లాస్ట్‌గా ఒక రోజన్నారు ఎంత చెప్తున్నా వింటలేదు అని జెప్పేసి, "అమ్మా మీకు భగవంతుడేదో మీ తల్లిదండ్రుల వల్ల గాని, ఎలా అన్నా గాని ఉన్నది.
ఇబ్బంది ఏం లేదు ఆస్తిపరంగా. కానీ మాకున్నది లేని ఇంట్లో కూర్చోకుండా, లేని వాళ్ళకి మీరు బయటికి అడుగు పెట్టి సపోర్ట్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతది గదా! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు అన్నారు. ఆ పాయింటు అదొకటి కనెక్ట్ అయింది నాకు. కాబట్టి సరే చేద్దాము. లైఫ్ లెర్నర్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. మా వారు అడుగుతున్నారు. గురువుగారు చెప్పారు. వీటన్నిటికన్నా మీటింగ్‌లోకెళ్ళాక కొంత కనెక్ట్ అయింది. వీటన్నిటికన్నా ముందు నేను డైవర్ట్ అవ్వాలి. మా పాపని మర్చిపోవాలి అంటే నేను ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. ఆ వ్యాపకం మీద ఇదైతే గనక నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకంటే మనం ఆనందం పొందిన దానికన్నా మన ద్వారా ఇంకొందరు ఆనందంగా ఉన్నారు అంటే అది ఎన్ని కోట్లిచ్చినా వెలకట్టలేనిదనమాట అది. అది నాకు చాలా ఇంట్రెస్టు. దాని కొరకు అన్నట్లుగా చిన్నగా బయటకు అడుగు పెట్టడం జరిగింది. కాకపోతే నా దగ్గర జరిగిన మిస్టేక్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఫీల్డ్‌లోకి వచ్చే టైంకే కొంత టీమ్ అనేది తయారై ఉండటం ద్వారా నేనేదో కొద్దో గొప్పో నేర్చుకున్న దాంతోటి వెళ్లి అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వటం ద్వారా అంతగా సక్సెస్ అయ్యేవి కాదు హోమ్ మీటింగ్స్. అప్పుడు నేనెప్పుడైతే ఫీల్డ్‌లోకొచ్చానో అప్పుడు మా అప్లైనరు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆయన పూర్తిగా ఆగిపోయారు. ఒక 8 నెలల పాటు మాకు ఫోను కాంటాక్ట్ గూడా లేదనమాట. కొన్ని ఇబ్బందుల వల్ల అలా అయిపోయారు. వాళ్ళ అమ్మగారికి ఏదో ప్రాబ్లమ్ అయ్యి హాస్పిటల్‌లో ఉండి ఆవిడ చనిపోయి, అలా ఒకదాని వెంట ఒకటి అతనికి జరగటం ద్వారా అతను ఆగిపోయారు. నాకు ఇలా కాదు, ఇలా చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు లేరు. నేనైతే అంతకుముందు నేర్చుకున్నది పెద్దగా ఏమీ లేదు. అందువల్ల నేనేదో కొద్దో గొప్పో నేర్చుకొని, ఎప్పుడు బయటికి రాని దాన్ని, ఎవరితో ఎలా మాట్లాడితే కనెక్ట్ అవుతారు అనేది అవగాహన లేక వెళ్లి ఏదో కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని తప్పితే అంత మంచిగా అనుకున్నంత అందరికి వచ్చినంత ఫాస్ట్‌గా నాకైతే సక్సెస్ రాలేదండి. కానీ చాలా మంది మనకి కొండేపి టీమ్‌లో జరుగుతుందేంటి అంటే, ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అప్లైనరు తను దగ్గరుండి ఒక చంటి బిడ్డకి ఎలాగైతే అన్నీ నేర్పించి, ఒక తల్లి అత్తారింటికి పంపిస్తుందో అప్పటి వరకు విద్యా బుద్ధులు అన్నీ ఇంట్లో పనులు అన్నీ ఎవరితో ఎలా మెలగాలి, సొసైటీతో ఎలా మెలగాలి, భర్తతో, తల్లితో, అత్తతో వీళ్ళందరితో ఎలా మెలగాలి ఇవన్నీ గూడా నేర్పి పంపిస్తదో, అలాగ మనకి కొండేపి టీమ్‌లో గూడాను సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని అలాగ తయారు చేస్తున్నారు గాబట్టే, వాళ్ళు గూడా తపనతో నేర్చుకుంటున్నారు కాబట్టి అంత ఫాస్ట్‌గా గ్రోత్ అనేది వస్తుంది. ఇది మీకు చాలా అదృష్టము. కానీ అది నాకు లేదు. అప్పుడు నేను ఒక అనాథ పిల్లలాగా బయటికి రావడం జరిగిందనమాట. అలాంటి టైంలో వెళ్లి చేస్తూ ఉంటే అంత సక్సెస్ వచ్చేది కాదు. ఇలా సఫర్ అవుతూ ఉన్న క్రమంలో కొందరు మిత్రుల ద్వారా గాని, గురువుగారి ద్వారా గాని ఇలా ప్రయత్నం చేస్తున్నారు గానీ వీళ్ళకి ఎక్కువ గ్రోత్ అనేది ఉండటం లేదు అని చెప్పేసి సురేష్ గారిని పరిచయం చేయడం జరిగిందనమాట. కొండేపి సురేష్ గారిని. వీళ్ళతో కలిసి కొంచెం నేర్చుకొని వాళ్ళు ఫాస్ట్‌గా గ్రోత్ అవుతున్నారు కాబట్టి, అది కాక వాళ్ళు ధ్యానం చేస్తుంటారు సురేష్ గారు. కొంచెం వీళ్ళకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతదని భగవంతుడు అలా పంచభూతాలు అలా కలిపాయేమో మరి. అలాగా సార్ తోటి కలిసి జర్నీ చేయటము. అంతకుముందు మైసూర్ ట్రైనింగ్ అనేది మేమసలకి వెళ్ళలేదు మా టీమ్‌ని తీసుకొని. కానీ మీతో ఎప్పుడైతే కొండేపి టీమ్ తోటి పరిచయం కావడం జరిగిందో, అప్పుడు మైసూర్ ట్రైనింగ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటము, అక్కడికి వెళ్ళటము, వెళ్ళినప్పుడు గూడా ఆ టీమ్‌తో కలిసే వాళ్ళు ఎలాగా కనెక్టివిటీగా ఉంటున్నారు టీమ్ తోటి, ఏంటి అనేది కొన్ని అబ్జర్వ్ చేసుకొని అంతా ఏమి మారలేదండి. అంటే ఆహ్, అసలు అంతకుముందు ఏవో కొన్ని జీర్ణించుకొని ఉంటాయి గదా! వాటి వల్ల చిన్నగా మార్చుకుంటూ చిన్నగా జర్నీ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే కొండేపి టీమ్‌తో పరిచయం అయిందో, అప్పుడు మైసూర్ ట్రైనింగ్‌కి వెళ్ళటము, అక్కడ నాలెడ్జ్ తీసుకోవటము, ఇక్కడ సార్ సపోర్ట్ కొంచెం ఇవ్వటము, వీటన్నిటి ద్వారా కొంచెం అనేది గ్రోత్ అనేది రావడం జరిగిందనమాట. అలాగా 17,000 నుంచి చెక్కు రూ. 68,110 తీసుకోవటం జరిగిందండి. అలాగా జర్నీ జరుగుతూ ఉన్నదనమాట. అయితే ఈరోజు టాపిక్ ఒకటి ఇది నా టెస్టిమోనీ అండి. అయితే ఒక చిన్న టాపిక్ మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అయితే మనకెవ్వరికైనా సరే ఒక చెక్కు పెరగాలి. ఎవరమైనా సరే ఒక్కొక్కరము ఒక్కొక్క రకమైన రీజన్స్‌తో వస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌కి పరిచయం కావడం జరిగింది అని. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీజన్ తోటి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి రావడం జరుగుతుంది. అయితే కొందరేమో దీంట్లో వెస్టేజ్‌లో వచ్చే మనీ తోటి నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అంటే కొందరేమో హెల్త్ బాగాలేని వాళ్ళు ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు. కొందరేమో ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు. కొందరేమో మా పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు దీంట్లో వచ్చే మనీ తోటి అని చెప్పేసి కొందరొస్తూ ఉంటారు. కొందరు మాత్రము మేము ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి ఇలాగా కొన్ని పెట్టుకొని వాటి కోసం వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కలను నెరవేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ
ఏది చేయాలి అన్నా డబ్బు ముఖ్యము. ఆ డబ్బు ఉంటే మనకి ఏది ఏ టైంకి అవసరం అంటే దాన్ని మనము నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డబ్బు మరి దీంట్లో మన ప్లాట్‌ఫార్మ్‌లో బాగా రావాలి అంటే ఫస్ట్ మనము స్ట్రాంగ్ టీమ్‌ని తయారు చేసుకోవాలి. ఆ స్ట్రాంగ్ టీము తయారవ్వాలి అంటే గనక మనము చేయవలసినవి మనకి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి? అంటే కొత్త వారి కోసం దీంట్లో చాలా నాకంటే సీనియర్స్ అనుభవజ్ఞులున్నారు. కానీ కొత్త వారికి కొందరికైనా ఉపయోగపడతది అనే దాని కోసం నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. అయితే స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అవ్వాలి అంటే గనక మనం ఏం చేయాలి? మనం చేయవలసినవి కొన్ని కొన్ని ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమి ఉండదండి. మనము చిన్న చిన్నవి కొన్ని కొన్ని సరిచేసుకోవడం ద్వారా మనము స్ట్రాంగ్ టీమ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్ట్రాంగ్ టీమ్ అవుతుందో పెద్ద పెద్ద టీమ్‌ని మనం స్ట్రాంగ్‌గా తయారు చేసుకోగలుగుతామో అప్పుడు బిజినెస్ ఎక్కువగా పెరుగుతుంది. బిజినెస్ ఎప్పుడైతే ఎక్కువగా పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మన చెక్ అనేది పెరుగుతుంది. అయితే దీనికోసము మనం చేయవలసినవి ఇప్పుడు ఉదాహరణకి నేనొక్కదాన్నే వెళ్లి సెల్ఫ్‌గా ఒక 1000 పీవీలు చేసుకున్నాననుకోండి. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక 1000 పీవీలు చేసుకున్నాననుకోండి. అప్పుడు వచ్చే ఇన్‌కమ్ తక్కువే ఉంటది గదా! అదే ఒక 100 మందిని తయారు చేసుకుంటే వాళ్ళు తలా ఒక 1000 పీవీ తీసుకొచ్చారనుకోండి టీమ్ ద్వారా, అప్పుడు చాలా గ్రోత్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా చెక్ పెరుగుతుంది. అలాగా మనము టీమ్ బిల్డ్ అనేది మంచిగా తయారు చేసుకోవాలి. అయితే మనము చిన్న టీమ్‌తో పెద్ద బిజినెస్ చేయాలి, పెద్ద ఆదాయం తీసుకోవాలి అంటే మాత్రం అది ఎప్పటికీ అవ్వదు. కొత్త జాయినింగ్స్ ఎక్కువగా ఉంటూ ఉండాలి మన దాంతోటి. పాత నీరుతోనే అంటే అవ్వదు. ఎప్పటికప్పుడు పాత నీరు వెళ్తూ కొత్త నీరు వస్తూ ఉండాలి. అలాగని పాతోళ్ళు వెళ్ళిపోవాలని కాదు. పాత వాళ్ళు ఉంటూనే మళ్ళా వారితో పాటుగా ఇంకా కొత్త టీమ్‌ని జాయినింగ్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది కనీసము జాయినింగ్ అంటే ఫ్రీ జాయినింగ్ కాబట్టి ఊరక చేసి వదిలేయటం కాకుండా, కనీసం జాయిన్ అయ్యారు అంటే 30, 40 పాయింట్లైనా వాళ్ళకి ఇప్పించేలాగా. 100 మనకి సీఎన్‌సీ ఉండనే ఉంది. అది 100% దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఒకవేళ అదేదైనా చేయలేని పక్షంలో ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కనీసం ప్రతి నెల ఒక 40 పీవీ అయినా ఇప్పించుకునేలాగైనా చేసుకోవటం ద్వారా ఏందంటే అట్లాంటి వాళ్ళు వల్ల మనకి కనీసం సైడ్ పాయింట్స్ అయినా వస్తూ ఉంటాయి. ఏది గూడా అశ్రద్ధ చేయకూడదు మనము. అలాగా కొత్త జాయినింగ్స్ అనేవి మనం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఎవరినైతే కలుస్తున్నామో ఫస్ట్ మనము సక్సెస్ అవ్వాలి అంటే, మన డ్రీమ్స్ నెరవేరాలి అంటే, మనము ఫీల్డ్‌కి వెళ్ళిన దగ్గర ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళకసలు ఏమి అవసరము? వాళ్ళు ఏదైనా కారు కొనుక్కోవాలి అనుకుంటే, వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ కారు ఇంటికి వాళ్ళకు వచ్చే ఇన్‌కమ్ తోటి వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికే సరిపోతుంది గానీ, కారు కొనుక్కోవాలనే డ్రీమ్ నెరవేరట్లేదా? ఇల్లు కొనుక్కోవాలంటే ఆ డ్రీమ్ నెరవేరట్లేదా? అట్లా వాళ్ళకి ఏమి డ్రీమ్స్ ఉన్నాయి అనేది ముందు వాళ్ళతో కొంచెం మనం మాట్లాడేటప్పటికి, వాళ్ళకి ఏమి నీడ్ ఉంది అనేది మనకు కొంచెం అర్థమవుతది. వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసే వృత్తుల్లో అవి ఫుల్‌ఫిల్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదా? అని వారిని ప్రశ్నించినప్పుడు 100% లేదనే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ బయట చేసే ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి, వాళ్ళొక్కళ్ళ మీద ఆధారపడి ఉంటది గాబట్టి, ఎన్నాళ్ళు చేసినా గూడా వాళ్ళు వచ్చే ఆదాయంతోటి కుటుంబాన్ని పోషించుకోగలగటము, ఏదో చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవటమే గానీ, పెద్ద పెద్ద డ్రీమ్స్‌ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉండదు. అక్కడ సాలరీ పెరిగే కొద్దీ ఇక్కడ ఫ్యామిలీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పిల్లలు పెద్దోళ్ళవుతూ ఉంటారు. చదువులు ఫీజులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి డ్రీమ్స్‌ననేవి నెరవేర్చుకోవటము చాలా వరకు కష్టంగానే ఉంటుంది. కానీ మీకక్కడ అవకాశం ఉందా? లేదా? అంటే మీ దాంట్లో లేదు అని మొహాన మనం చెప్పాల్సిన పని లేదు. ఉందా? లేదా? అని ప్రశ్నిస్తే వారే చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ అవకాశం ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలా సాధించగలుగుతారు? అనేది మనము వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలగాలి. అక్కడైతే ఒకరే చేస్తున్నారండి. ఇక్కడైతే మనం ఇట్లా నెట్‌వర్క్‌ని ఫార్మ్ చేసుకోవటం ద్వారా అందరూ కలిసి వర్క్ చేయటం ద్వారా మన ఇన్‌కమ్ అనేది గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి. అలాగా పెరగటం ద్వారా మీరు చేసే దాంతో పాటు ఇక్కడ గూడా కాసినొస్తున్నాయి అంటే, అప్పుడు మీరు మీ డ్రీమ్స్‌ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో అలాగా ఆల్రెడీ మన దాంట్లోకి వచ్చి చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళ వీడియోసు అని చెప్పేసి కొన్ని కొన్ని మన దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది మన దగ్గర పెట్టుకొని, ఎగ్జాంపుల్‌కి ఒక బస్ కండక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. పాండు సార్‌ని తీసుకెళ్ళొచ్చు. దానికి సంబంధించిన రేపు ఎవరి దగ్గరికైతే వెళ్ళాలి అనుకుంటున్నామో, వాళ్ళకి సంబంధించినవి మొత్తం గూడాను ఈ రోజే తయారు చేసుకొని ప్రూఫ్‌లన్నీ గూడా తయారు చేసుకొని, వాళ్ళ టెస్టిమోనియల్స్ గాని, వాళ్ళ చెక్కులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా
ఈ పూటే మనం తయారు చేసుకొని పెట్టుకొని రేపొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా మనము మాట్లాడుతూ ఈ ప్రూఫ్లు అవసరమైనప్పుడు ఇవి తీసి చూపిస్తూ అలాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఎప్పుడైతే వాళ్ళ టెస్టిమోనియల్స్ వాళ్ళ చెక్కులు అవన్నీ చూస్తూ ఉంటారో వాళ్ళు కొన్న కారు ఇల్లు అలాగా నాకు కూడా అవకాశం ఉంది కదా, ప్రయత్నం చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన లోపల నుంచి కలుగుతుంది. ఎప్పుడైతే చూస్తారో విన్నదానికన్నా చూసిన దానికి పవర్ ఎక్కువ. ఎప్పుడైతే అవన్నీ చూస్తారో ఆ ప్రూఫ్‌లన్నీ గూడాను అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక అంగన్వాడీ టీచర్‌గా సక్సెస్ అయిన వాళ్ళుంటారు. ఒక టైలర్‌గా సక్సెస్ అయిన వాళ్ళుంటారు. అలాగా అవన్నీ గూడా మన దగ్గర లీడింగ్ లేడీస్ బుక్స్ అని, ఇట్లా కార్ అచీవర్స్ బుక్స్ అని, ఇట్లా కొన్ని కొన్ని ఆయుధాలనేవి మన దగ్గర పెట్టుకున్నప్పుడు, అలాంటి ప్లేస్‌లకి వెళ్ళినప్పుడు వారికి సంబంధించిన వారి ఏ ఫీల్డ్ అయితే చేస్తున్నారో, ఆ ఫీల్డ్‌కి సంబంధించిన కొన్ని ప్రూఫ్‌లు మనం చూయించినప్పుడు, వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదొక విధంగా మనము చేసుకోవచ్చు. మన పనిని ఈజీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఇక్కడ ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే, ఫస్టు ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. ఎడ్యుకేషన్ అనగానే చదువు రాని వాళ్ళు వామ్మో! దీంట్లో క్వాలిఫికేషన్ ఉండాలా? నాకు లేదు అని భయపడాల్సిన అవసరం లేదండి. ఎడ్యుకేషన్ అంటే బయట చదువులు కాదు. భౌతికమైన చదువులు కాదు. ఈ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి ఎలాగా ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి, ఏ ప్రాబ్లమ్‌కి ఏమి ఇవ్వాలనేది గానివ్వండి, ఇన్కమ్ గురించి కానివ్వండి, మీటింగ్సు మన సీనియర్స్ గురించి కొన్ని కొన్ని వాళ్ళ చెక్కులు ఎలాగా, వాళ్ళెలా చేసుకుంటే ఆ స్థితికి వెళ్లారు. ఇట్లాగా కొన్ని మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేవి మనము మనకి అవసరము. అప్పుడే మనము పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాము. ఇప్పుడు నేను మిషన్ కుట్టాలి అనుకోని ఎవరైనా ఒకరు అనుకున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనిపెడతారు. కానీ కొనుక్కుంటే ఉపయోగం ఏముంది? అది నేర్చుకుంటేనే కదా! మనం దాని మీద డబ్బులు సంపాదించుకోగలుగుతాము. అలాగా దీంట్లో ఇవన్నీ పైన టెస్టిమోనియల్స్, వీడియోస్ అవన్నీ చూయించినప్పుడు చేసుకోవాలి ఈ బిజినెస్ అనే ఒక కోరిక వాళ్ళకి కలుగుతుంది. కలిగినప్పుడు వెంటనే వాళ్ళకి మనము దగ్గరుండి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. అంటే మనం వెళ్తున్న మీటింగ్స్ తీసుకెళ్ళటము, అలానే ట్రైనింగ్స్ తీసుకెళ్ళటము, బూట్ క్యాంప్స్ తీసుకెళ్ళటము, జూమ్ సెషన్‌కి అటెండ్ చేయించటము. వాటితో పాటుగా కంపెనీ తరపు నుంచి కొన్ని ట్రైనింగ్స్ అనేవి మనకున్నాయండి. అవి మనము అటెండ్ చేయించుకోగలగాలి. అప్పుడు ఇంకా పూర్తి నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తదనమాట. అవి ఎలాంటివి అంటే గనక ఒక కంపెనీ తరపు నుంచి ఒక 12 రకాల ట్రైనింగ్స్ అనేవి మనకి అందుబాటులో ఉండటం జరిగిందండి. కంపెనీ ట్రైనర్స్ ద్వారా కంపెనీ తరపు నుంచి. అవేంటి అంటే సీఎన్‌టీ ట్రైనింగ్స్ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనే సీఎన్‌టీ ట్రైనింగ్స్ ఉంటాయి. తర్వాత వీఐపీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి నందకిషోర్ సారు అలాంటి సీనియర్స్ మనకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అంటే 7 స్టెప్స్, 7 మిస్టేక్స్ మనము ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ముందుకు వెళ్ళాలి అంటే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం చేస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు గదా! అందుకని మనకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము అన్నం వండాలి అనుకుంటే గనక మన వాళ్ళు ఇంట్లోకి బియ్యం కొనుక్కొస్తారు బజార్ నుండి. వాటిని కడిగి, ఎసరు పెట్టి కొంచెం నానాక పొయ్యి మీద పెట్టి పొంగొచ్చినప్పుడు గిన్నె మూత తీసి ఇలాగ స్టెప్ బై స్టెప్ ఎలాగ ఉంటదో అలాగా ఆ వరుస క్రమంలో చేస్తేనే ఆ అన్నం పర్ఫెక్ట్‌గా వస్తది. అట్లనే ఈ బిజినెస్ చేయాలన్నా కూడా మనకి దేని తర్వాత ఏది చేయాలి అనేది ఒక 7 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి మనం నేర్చుకోవాలి. 7 స్టెప్స్ అంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషను, తర్వాత వాళ్ళని పిలిచి మనం హోమ్ మీటింగ్ చేయటము. వాళ్ళతో కలిసి టీమ్ వర్క్ చేయటము. తర్వాత ఫాలో అప్ చేసుకోవటము. ఇలాగ ఒక 7 స్టెప్స్ ఉంటాయి. ఇది ఒకదాని తర్వాత ప్రతి ఒక్కరము గూడాను చెయ్యాలి. అలాగా అవేంటి చేయాలంటే ముందు మనకు తెలియాలి గదా! ఆ ట్రైనింగ్ అనేది మనకు వీఐపీ ప్రోగ్రామ్‌లో జరుగుతుంది. అలాగే ఒక 7 మిస్టేక్స్ ఉంటాయి. ఈ సిస్టమ్‌లో చేయకూడనివి ఏంటి? మనకు తెలియక ఏవేవో పిచ్చి పిచ్చిగా చేశామనుకోండి మనకు తెలిసిన నాలెడ్జ్ తోటి బొక్కబోర్లా పడతాం. అలా కాకుండా ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యకూడదు? అనే వాటి గురించి వీఐపీ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే వీఎల్‌సీ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే కా కాలిక్యులేషన్ పార్ట్. తర్వాత హెల్త్ కేర్ వర్క్‌షాప్స్ జరుగుతుంటాయి. మనకి ఆనంద్ ప్రసాద్ సార్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు గదా! అలాగే వీడబ్ల్యూఎస్ జరుగుతూ ఉంటుంది. కంపెనీ తరపు నుంచి జరుగుతూ ఉంటాయి. అలాగే అగ్రికల్చరల్ ట్రైనింగ్స్ ఈరోజు మనకి మానస్ సార్ ఒంగోలు డీఎల్‌సీపీలో ఇస్తున్నారు. ఇలాగా తర్వాత బ్యూటీ ట్రైనింగ్స్. సుష్మా చౌదరి మేడం మొన్ననే విజయవాడలో ఇచ్చారు ఈ ట్రైనింగ్ అనేది బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ గురించి, అలాగే యూత్ ఎంపవర్‌మెంట్, వుమన్ ఎంపవర్‌మెంట్ ఇలాంటివి గూడా జరుగుతాయి. తర్వాత వీఎల్ఎస్,
విఏఎఫ్ అంటే అవార్డు ఫంక్షన్. మనం అందరం కూడా లాస్ట్ టైం వెళ్ళి విజయవాడలో తీసుకున్నాం పాత వాళ్ళమి. కొత్త వాళ్ళు కూడా అతి త్వరలో విజయవాడకు వచ్చి అవార్డు ఫంక్షన్ అనేది తీసుకోబోతూ ఉన్నారనమాట. అలాగా మనకి ఒక 12 రకాల కంపెనీ ట్రైనింగ్స్ అనేవి మనకి జరుగుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి మనము అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవటం ద్వారా మనము బయటకు వచ్చాక ఇంకా కాన్ఫిడెంట్ గా మనము చెప్పే వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాము. ఎప్పుడైతే మన వాయిస్ లో ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెంట్ ఉంటుందో అప్పుడే ఎదుటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. కాబట్టి మనము ఈ ట్రైనింగ్స్ అనేవి తీసుకోవాలి. మనం తీసుకోవాలి. మనతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి కూడాను అలాంటి ట్రైనింగ్స్ అనేవి ఇప్పించాలి. ఇలాగా మనము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు బిగినర్స్ గానే ఉంటాము. ఎప్పుడైతే ఈ ట్రైనింగ్స్, మీటింగ్స్ అన్ని నేర్చుకొని ఆచరిస్తామో అప్పుడు బిగినర్స్ గా మారతాము. అప్పుడు స్టార్టింగ్ బిగినర్స్ గా ఉంటాము. తర్వాత మనము ఒక బిజినెస్ చేసే వాళ్ళలాగా మనం తయారవుతాం అన్నమాట. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనం కూడాను ఒక బిజినెస్ మ్యాన్ లాగా మారుతాము. అక్కడ నుంచి చేసుకుంటూ పోతే ఒక బిజినెస్ లెజెండర్ గా మారుతాము. అలాగా బిల్డర్ గా ఒక ఫస్ట్ ఏమో బిజినెస్ బిగినర్ గా ఉంటాము. తర్వాత బిల్డర్ గా, తర్వాత లెజెండర్ గా మారుతాము. ఇవన్నీ కూడాను మనం ఎప్పుడైతే ఆ ట్రైనింగ్స్ అన్ని వాటితో పాటుగా మనకి ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్స్, బూట్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో అప్పుడు ఒక లెజెండర్ గా తయారవుతాము. ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే. ఎప్పుడైతే ఇవంతా కూడా మనం పర్ఫెక్ట్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా బిగ్ వాల్యూమ్ అంటే పెద్ద బిజినెస్ అనేది మన ఐడి కింద అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే, నేర్చుకొని ఆచరిస్తూ ఉంటే మన కింద ఒక పెద్ద టీం తయారవుతుంది. దాంతో పాటుగా స్ట్రాంగ్ టీం తయారవుతుంది. దాంతో పాటుగా ఒక మంచి బిజినెస్ అనేది మన ఐడి కింద జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మన ఆదాయం అనేది పెరుగుతుంది. ఇదంతా కూడాను ఒక ప్రాసెస్. మనం నేర్చుకోవాల్సింది ఇదంతా కూడా ఉంటుంది. తర్వాత ఓన్లీ నేర్చుకుంటే సరిపోయిద్దా అంటే అవదు. క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి. డిసిప్లైన్ లేకుండా అక్కడ ఫీల్డ్ వర్క్ ఎన్నింటికి చెప్తారో లైఫ్ లెర్నర్స్ 9కి రమ్మంటే మనం ఎప్పుడో 12కి వెళ్ళాము అంటే ఈ లోపు రమ్మన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు మానుకొని మన కోసం కూర్చోరు గదా! అట్లాగా కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఒక క్రమశిక్షణ తోటి, యూనిఫార్మ్ తోటి, మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అన్నీ గూడాను మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కటి గూడా మనలో ఉన్న లోపాలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా అక్కడికెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఏంటి సరిగ్గా తలదూకోకుండా వచ్చిందనో, ఏదో ఒక చిన్న లోపం ఉంది అంటే గనక ఆ లోపం మీదే వాళ్ళ దృష్టంతా ఉంటది తప్పితే షేవింగ్ చేసుకోకుండా పోయారు. ఈడేంటి ఏందో పెద్ద బిజినెస్ అంటున్నాడు. లక్షల్లో బిజినెస్ కనీసం షేవింగ్ గూడా జేసుకోలేదు. ఇట్లాగా ఏదో ఒకటి వాళ్ళు ఆ కోణంలోనే అదంతా మనసంతా పెట్టేస్తారు తప్పితే, మనం చెప్పే సబ్జెక్ట్ లోపలికెళ్ళదు. మనము ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తుంది. అల్లాటప్ప బిజినెస్ చేయట్లా. కాబట్టి దానికి తగ్గట్టుగా మనము డ్రెస్ కోడ్ తోటి, ఒక మంచి క్రమశిక్షణ తోటి టైం చెప్పాము అంటే, ఆ టైం మెయింటైన్ చేసుకుంటూ, మనల్ని మనము మార్చుకుంటూ, మనం చేసుకుంటే గనక మనకి మంచిగా అవి మనం వెళ్ళిన హోమ్ మీటింగ్స్ గూడా సక్సెస్ అవుతాయన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము దీనికి క్రమశిక్షణ అనే దానికి ఇప్పుడు ఎలా చేయాలంటే గనక దాంతో పాటు ఓన్లీ క్రమశిక్షణ ఉంటే సరిపోయిద్దంటే ఎఫర్ట్ కూడా పెట్టాలి. మనం ఎఫర్ట్ పెట్టకుండా నేను ఏదో హోమ్ మీటింగ్ చేసేసాను, వచ్చాను అంటే కుదరదు. దాన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకొని వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇప్పించి ఇదంతా కూడా ఎఫర్ట్ కూడా పెట్టాలి. అది ఎలాంటిదంటే గనక ఎగ్జాంపుల్‌కి ఒక రైతున్నాడు. తన భూమి సాగు చేసి అంటే వ్యవసాయం చేసి దాంట్లో గింజ వేసి దానికి కావాల్సిన నీళ్లు, బలము, గడ్డి పడకుండా, గేదెలు పడకుండా అన్నీ చూసుకొని ఏ టైంకి ఏది కావాలో అందిస్తేనే తనకి 3 నెలల తర్వాతో, 6 నెలల తర్వాత ఆ ఫలసాయం అనేది ఇంటికొస్తది. అలా చేయకుండా నా సొంత భూమేగా నేను గింజలేసి వదిలేస్తాను. నాకు పంట ఇంటికి రావాలి అంటే అవ్వదు. అట్లాగా దీంట్లో కూడాను అది ఎలాగో ఇక్కడ కూడాను మనకి ఊరికే మనకి 10వ తారీఖు చెక్కు పడాలి అంటే అవ్వదు. మనము మన టీమ్ తోటి ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలాంటి వర్క్ నేర్చుకుంటున్నాము, వాళ్ళకి ఎలాంటి వర్క్ నేర్పిస్తున్నాము, వాళ్ళతో ఎలా చేపిస్తున్నాము, ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాము, ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాము, ఇవన్నీ లేకుండా నాకు ఆటోమేటిక్‌గా నా అకౌంట్‌లోకి చెక్ రావాలి అంటే అది అవ్వనే అవ్వదు. ఎప్పటికి గూడాను అవ్వదు. అలా కలలు కంటూ ఉంటే జీవితాంతం అలా ఉండాల్సింది తప్పితే మనకి అలాగ ఎప్పటికి గూడాను అవ్వదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము మొదట ఒక టీమ్‌ని తయారు చేసి అంటే ఇప్పుడు దీంట్లో ఇదంతా గూడాను లీడర్‌షిప్ బిజినెస్. అంటే మనము
ఒక మనం నేర్చుకొని ఇది నాలోనే దాచుకుంటాను అంటే అలా రాదు సక్సెస్. దీంట్లో మన టీంలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మన దగ్గర ఉన్నదంతా కూడాను సబ్జెక్టు నేర్పించాలి. వాళ్ళకి ఒక లీడర్ గా ఉండి నేనుండాను నీకెందుకు వెళ్దాం పదా, అక్కడ ఏదైనా వచ్చినా కూడా ప్రాబ్లం నేనున్నాను కదా, అది నేను సాల్వ్ చేస్తాను అనేలాగా ఒక మన లైఫ్ లైనర్ కి మనం ఒక ధైర్యము భరోసాగా ఉండగలగాలి. అప్పుడే వాళ్ళు వాళ్ళు చంటి పిల్లలు ఎంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంతే. కాబట్టి నువ్వు వెళ్ళు నీకెందుకు, నేను ఇంట్లో పడుకుంటా, నువ్వు వెళ్ళు, ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నాకు కాల్ చేయి నేను చూసుకుంటా అన్నట్లుగా చేస్తే అవ్వదు. వాళ్ళకి నేను వస్తున్నాను పద, అక్కడ ఏదైనా వచ్చినా నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను నువ్వు పక్క నుండి అబ్జర్వ్ చెయ్యి, ఇలాంటి ప్రాబ్లం రేపు నేను లేనప్పుడు ఎప్పుడైనా ఎదురైనా గానీ నువ్వు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసాగా ఉండి నడిపించేవాడే నాయకుడు. అంతేగాని మనము వదిలేస్తే అది అవ్వదు. కాబట్టి అలాగా మనము లీడర్‌షిప్ ని మనం మెయింటైన్ చేసుకుంటూ, మన టీమ్‌లో వాళ్ళకి గూడా అవన్నీ కూడా నేర్పించుకుంటూ వెళితే అందరము సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ముందు ఇంకా కొన్ని ఉంటాయండి. దాంట్లో ఏందంటే ముందు అసల ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. ఏమి చేయాలి అనేది మనము నేర్చుకొని, మన టీమ్‌కి ఏం నేర్పించాలి అనేది మనకొక క్లారిటీ ఉండాలి. అది వాళ్ళు 5%లో ఉన్నప్పుడు వాళ్ళని ఏ ట్రైనింగ్స్ తీసుకెళ్తే వాళ్ళకర్థమవుతది. అదే బ్రాంజ్ అయ్యాక ఏ ట్రైనింగ్స్‌లో కూర్చోబెడితే వాళ్ళకర్థమవుతది. ఇలాగా మనకి తెలిసుండాలి ముందు. వాళ్ళకి ఏ టైంకి ఎలాంటి సబ్జెక్ట్ ఇస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి ఇంటర్‌లో కూర్చోబెడితే ఆ పిల్లోడికి ఏం అర్థమవుతుంది? పిచ్చెక్కి నాకసలు ఈ చదువు మీద విరక్తి కలిగింది అంటారు. కాబట్టి వాళ్ళకి ఏ టైంకి ఏది అవసరమో అది కనిపెట్టుకొని వాళ్ళు ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అనేది గమనించుకుంటూ మనం నేర్పించుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మనము పర్ఫెక్ట్ అవుతాము. మన టీమ్‌ని గూడా పర్ఫెక్ట్‌గా చేసుకోగలుగుతాము. ఈ 3 స్టేజుల్లో గూడా కామన్‌గా ఉంది అంటే ఒక వర్డ్ నేర్చుకోవాలి. ముందు ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. మన టీమ్‌కి ఏం నేర్పించాలో అది గూడా మనం నేర్చుకోవాలి. తర్వాత మనం పర్ఫెక్ట్ అవుతాము. ప్రతి దాంట్లో ముందు మనము లెర్న్ అనేది ఉంటేనే ఎర్నింగ్ అనేది ఉంటది. కాబట్టి ఫస్ట్ మనము నేర్చుకునే దగ్గరే మనము ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మనం నేర్చుకోకుండా యుద్ధం జేస్తాను అంటే అక్కడ బుక్ అయిపోతాము. అట్లాగవ్వదు. కాబట్టి కంపల్సరీ మనము నేర్చుకోవాలి. మీకు అదృష్టం ఏంటి అంటే చక్కగా మీకు సపోర్ట్ అనేది ఉంది. చాలా అదృష్టంగా భావించి అక్కడ చెప్పే మీటింగ్‌లో కంటెంట్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే, అది ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సక్సెస్ అనేది ఫాస్ట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్లైనర్ అందుబాటులో లేకపోయినా కొంచెం సమయం దొరికినా గూడా ఇప్పుడు చక్కగా యూట్యూబ్‌లో కూర్చొని నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ అంతా గూడాను. ఎంతోమంది ట్రైనింగ్ అయిన వాళ్ళు దాంట్లో వీడియోస్ షేర్ చేస్తున్నారు. అలాంటివి చూసి కూడాను మనం నేర్చుకోవచ్చు. కొంచెం సమయం దొరికినా సరే, ఆ సమయం అనేది చాలా విలువైంది. అది వేస్ట్ చేసుకోకూడదు. అది నేర్చుకోవడానికి గాని, లేదంటే మనం నేర్చుకుంది టీమ్‌కి నేర్పించడానికి గాని, టీమ్ వర్క్ చేయడానికి గాని, ఏదో ఒక దానికి ఉపయోగించుకోవాలి తప్పితే టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. అలాగే ఇంకొన్ని పాయింట్స్ అండి. ఫస్టు ప్రొడక్ట్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. 100% తెలియకపోయినా గానివ్వండి, మొత్తం తెలుసుకోవాలి అంటే చదువు లేని వాళ్ళు భయపడతారు. మొత్తం తెలుసుకోపోయినా కొంతవరకైనా పైపైన కొంత నాలెడ్జ్ అయినా సరే రిపీట్‌గా వింటూ ఉంటే చదువు రాని వాళ్ళకి గూడా కొంతవరకు గుర్తుంటది. వాళ్ళకి భగవంతుడు మెమరీ పవర్ ఇంకా ఎక్కువిస్తాడు. అలా గుర్తుపెట్టుకొని ఏ ప్రొడక్ట్స్‌కి ఏది ఎలాగా ఏ కాంబినేషన్‌తో ఏ హెల్త్ ప్రాబ్లమ్‌కి ఇవ్వాలి. అలా కొంత వరకైనా మనం తెలుసుకోగలగాలి ఫస్ట్‌ది. తర్వాత 7 స్టెప్స్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఎలాగా మన కింద లైన్స్ అనేది ఎలా వేసుకోవాలి అనేది కంపెనీ పెట్టిన సిస్టమ్ ఒకటైతే మనకి సురేష్ గారు ఇలా చేసుకుంటే ఇంకా బావుంటది అనేది ఒక గైడెన్స్ ఇచ్చి టీమ్‌ని మంచిగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగా సీనియర్ చెప్పినట్లుగా ఐడీలు ఎన్ని లెగ్స్ ఫార్మ్ చేసుకోవాలి, ఏ లెగ్ మీద ఎంత వర్క్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ గూడాను సీనియర్ గైడెన్స్ తీసుకొని మంచిగా చేసుకుంటే మనకి సక్సెస్ అనేది పెరుగుతుంది. తర్వాత ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. దేని తర్వాత ఏది చేయాలి, ఏంటి అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. దాంతో పాటుగా ప్లాన్ ప్రెజెంటేషన్ మంచిగా మనం ఇవ్వగలగాలి. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ కొందరు ఎడ్యుకేషన్ పర్సన్స్ వచ్చినప్పుడు దీంట్లో ఎలాంటి ఇన్‌కమ్స్ ఒస్తాయి ఏంటి అంటే, మనము ఆ ఇన్‌కమ్ గూడాను నిద్రలో లేపి అడిగినా కానీ, ఇవన్నీ గూడా మనం చెప్పేలాగా మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో, అప్పుడే మన కింద స్ట్రాంగ్ టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడే మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతుందనమాట. కాబట్టి వీటిలో మనకింకా ఏదైనా స ఇంకా నేర్చుకోనివేమైనా ఉంటే సరిచేసుకుంటే గనక మనం తప్పనిసరిగా ఇది చేసుకోవచ్చు.
తర్వాత కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవేంటి అంటే మన ఆదాయం పెరగాలి అంటే, ముఖ్యంగా మన ఆదాయం పెరగాలి అంటే ఎల్ఓబి అనేది వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ ఆదాయం వెస్టేజ్ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఎక్కువ ఆదాయం వచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఎల్ఓబిఏను. ఆ ఎల్ఓబి రావడానికి ఎలా చేస్తే మనకి ఎక్కడ వర్క్ చేస్తే ఎల్ఓబి రావడానికి అవకాశం ఉంది అనేది ఎల్ఓబి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. మనం తీసుకోవడం కాదు, మన లైఫ్ లైనర్స్ కి ఎల్ఓబి ఇచ్చాము అంటే ఇప్పించేదాకా మనం వర్క్ చేయగలిగితే కనుక మనకు ఆటోమేటిక్ గా వచ్చింది. మన దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కింద వాళ్ళకి ఎప్పుడైతే లైఫ్ లైనర్స్ కి మనం ఎల్ఓబి ఇచ్చేలాగా సపోర్ట్ ఇస్తామో అది ఆటోమేటిక్ గా మనకు కూడా వస్తుంది. కాబట్టి ఎల్ఓబిల మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. తర్వాత మన టీంకి ఎప్పటికప్పుడు మైండ్ సెట్ సంబంధించిన కానివ్వండి, ప్రొడక్ట్స్ సంబంధించినవి కానివ్వండి, ఇన్స్పిరేషన్ మీటింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కంటిన్యూగా పడుతూనే ఉండాలి. కొంచెం మోటివేషన్ తగ్గినా కూడా వాళ్ళు డైవర్ట్ అవుతారు. బయట ఏదో ఒకటి లోపలికి నెగిటివ్ జ్వరబడుతుంది, వెంటనే మా వల్ల కాదులే అని ఆగిపోతారు. అలా కాకుండా ఎప్పుడు ఎనర్జీ తగ్గకుండా కంటిన్యూగా వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది ఇప్పిస్తూ ఉంటే గనక వాళ్ళు ఆ సిస్టమ్ లో నడుస్తూ ఉంటారు. ఇది పుష్కలంగా ఉంది మీకు మీ టీంలో, కాబట్టి హ్యాపీగా మీరు డైవర్ట్ అవ్వకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీమ్ టీమ్ మెంబర్స్ డెవలప్ అవ్వాలి అంటే రెగ్యులర్ గా ట్రైనింగ్స్ అటెండ్ అయితే ఛార్జింగ్ అనేది తగ్గదు. నెగిటివ్స్ ని ఎదుర్కొని నిలబడి పోరాడతారు. కాబట్టి స్కిల్స్ పెంచుకోవడానికి కూడాను వాటిల్లో మనకు అవకాశం ఉంటుంది. ఎవరితో అట్లా మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఓన్లీ మీటింగే కాకుండా ఎవరు ఎవరితో ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, ఎలా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు, మరి దాంట్లో అవి లేకపోతే నేను సరి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం బయటికి వెళ్ళటం ద్వారా ఏంటంటే కొన్ని కొన్ని స్కిల్స్ ఆటోమేటిక్ గా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ సక్సెస్ఫుల్ లీడర్స్ ఒక ఒక లెగ్ పైనే ఎక్కువ సపోర్ట్ ఇచ్చుకుంటూ మిగతా లెగ్స్ ని పట్టించుకోకుండా అలా పక్షపాతం అనేది చూపించకూడదు. అందరికీ కూడాను సమానమైనదే సపోర్ట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కాకపోతే మనకి ఎల్ఓబిస్ రావాలి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. అలాగా చేసుకుంటూ ఎవరికి కూడాను వాళ్ళనే పట్టించుకుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అనే పెయిన్ వాళ్ళకి రాకుండా, ఆ నెగిటివ్ ఫీలింగ్ తోటి వాళ్ళు ఆగిపోకుండా అందరికీ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఒక క్రమశిక్షణ తోటి మనం ముందుకు వెళ్ళాలి. యూనిఫామ్ అనేది మరీ ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు తన సొంత హాస్పిటలే, మరి డ్రెస్ కోడ్ లేకపోయినా ఓకే, కానీ ఎందుకు వైట్ డ్రెస్ వేసుకుంటున్నారు? దానికి ఒక గుర్తింపు ఉంటది, దానికి ఒక విలువ ఉంటది అనే కదా. మరి పిల్లలకి ఎందుకు యూనిఫామ్ వేసి స్కూల్ పంపిస్తున్నాము? పోలీసులు, లాయర్లు వీళ్ళు ఎందుకు యూనిఫామ్ వేసుకుంటున్నారు? దానికంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి మనం యూనిఫామ్ మెయింటైన్ చేయడం ద్వారా ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా కొత్త ప్రాంతానికి మనకు అక్కడ టీం వచ్చింది అని చెప్పేసి మనం వెళ్తాము. వెళ్ళినా గానీ అది కొత్త ప్రాంతం, ఎంతో దూర ప్రాంతం అయినా కూడా ఎప్పుడైతే మన వెస్టేజ్ యూనిఫామ్ చూస్తారో గుడ్ మార్నింగ్ మేడం అని ఒక సోదర భావంతో ఎలా పలకరిస్తున్నారు? అది వచ్చింది ఎక్కడ? యూనిఫామ్ లేకపోతే ఎవరో కామన్ గా వస్తున్నారు పోతున్నారు అనుకుంటారు. నేను ఒక రోజు నంద్యాల వెళ్ళొస్తుంటే యూనిఫామ్ చూసి ఇంకొక లీడర్ అతను యూనిఫామ్ లోనే ఉన్నారు. వెంటనే ఎక్కడి నుంచి సార్ అని చెప్పి నేను పలకరించాను. అతను కూడా కాసేపు మాట్లాడారు. అక్కడ ఒకరు తెలిసిన ఒకరు కొంతసేపు షేర్ చేసుకుంటాం కదా నాలెడ్జ్ అనేది. అదే యూనిఫామ్ లేకపోతే వాళ్ళెవరో మనకెందుకులే అని చెప్పేసి మన ఫాలో అప్స్ మన పనిలో మనం చూసుకుంటూ ఉంటాం. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ అనేది తీసుకోవడం జరిగింది కదా, ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది. అలాగా యూనిఫామ్ అనేది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడాను మనకి యూనిఫామ్ తో వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత గొడవలు, కంప్లైంట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇవి లేకుండా చూసుకోవాలి. అవి 100% మీ టీమ్‌లో లేవు. నో ప్రాబ్లమ్. అందరూ గూడా ఒక తాటి మీద చాలా అద్భుతంగా నడుస్తున్నారు. ఏదైనా అప్లైనర్ చెప్పారు అంటే అది చెయ్యాలి అనేలాగా సురేష్ గారి టీమ్ మొత్తం గూడాను చాలా ఎక్సలెంట్‌గా, చాలా అందరూ కలిసి క్రాస్ లైన్స్ అయినా కానీ అలాగా అలాంటి ఫీలింగ్స్ లేకుండా అందరిని కలుపుకుపోతూ చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. నో ప్రాబ్లమ్ దాని గురించి. తర్వాత మన టీమ్‌లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే గనక, వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా మన దగ్గర చాలా ఫ్రీగా ఉండేలాగా ఉంటే, ఇంకా కాసేపు ఈ టీమ్‌తో నేను కలిసుండాలి అనేలాగా వాళ్ళకి మనము ఒక భరోసా ఇవ్వగలగాలి. వాళ్ళు అలా ఉండేలాగా అక్కడ అట్మాస్ఫియర్‌ని మనం కల్పించాలి. అలా చేస్తున్నారు కాబట్టే మీరు రవి సారు, ఆనంద్ సారు, కోటి సారు వీళ్ళందరూ గూడా అలా చేస్తున్నారు కాబట్టే ఆ టీమ్స్ ఒకసారి సురేష్ గారన్నారు, నా టీమ్‌లో ఉన్న వాళ్ళెవరైనా బయట టీమ్స్ వోళ్ళొచ్చి "అరే! ఈళ్ళకి రూ. 1,00,000 ఇస్తాను రారా" అన్నా గూడా బయటికి పోతారేమో చూడండి.
అని చెప్పన్నారు. ఎందుకంటే అంత బాండింగ్. వాళ్ళు ఏ ఏ ఎలాంటి వాళ్ళైతే అన్న, తమ్ముడో, మామ అట్లా ఏదో ఒకటి వాళ్ళతోటి ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకొని, వాళ్ళతోటి ఇది గదా ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి కదా! అనేలాగా ఒక అద్భుతమైన అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేశారు. అదే కిందకి దిగుతూ ఉంది. పైన ఏదైతే ఆచరించారో గురువులు, అదే కిందకి దిగుతూ ఉంది. చాలా అద్భుతంగా టీమ్‌ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగా మన టీమ్‌కి మనము సపోర్ట్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ రాకుండా చాలా మంచిగా మనతోటి ఫ్రీగా కలిసిపోయేలాగా మనం ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వీస్ అనేది చాలా ముఖ్యం. మనం ఎంతగా సర్వీస్ ఇస్తూ ఉంటామో వాళ్ళకి, మనకి వాళ్ళు అంతగా మనతోటి కలిసి నేర్చుకొని వాళ్ళు గూడా అలా తయారవుతారు. నేను జాయిన్ చేశాను, నా పనయిపోయిందని వదిలేయకుండా అలాంటి ప్రాబ్లమ్ ఏం జరగదండి ఇక్కడ. కానీ ఉన్న పాయింట్ అనేది చెప్తున్నాను. సర్వీస్ చాలా ముఖ్యము. మనం కొత్త వారికి సర్వీస్ ఇస్తే వారు సాటిస్ఫై అవుతారు. మనం ఇవ్వకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒకవేళ కస్టమర్‌గానే ఉన్నారు వాళ్ళు బిజినెస్ చేయడానికి ముందుకు రాలేదు. కస్టమర్‌గా ఉన్నారులే అని వాళ్ళని అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి ఏ టైంకి ఎలాంటి గైడెన్స్ కావాలో అది మనం కొంచెం ఫోన్ అందుబాటులో ఉండి వాళ్ళు చేసినప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటే గనక వాళ్ళ ద్వారా వచ్చే పాయింట్లు మనకి సైడ్ పాయింట్‌లకి సరిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేనిని గూడా మనం అశ్రద్ధ చేయడానికి లేదు. డైలీ కస్టమర్స్‌ని మనం జాగ్రత్తగానే చూసుకోవాలి. లీడర్స్‌ని జాగ్రత్తగానే చూసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ గూడా ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీమ్‌పై మనము ప్రెషర్ పెట్టకూడదు. నువ్విలా చెయ్యి, ఇలానే చెయ్యాలి అని శాసించటానికి మనం ఇక్కడ వాళ్ళకి సాలరీస్ ఇవ్వట్లేదు. కంపెనీ ఇస్తుంది వాళ్ళు చేసే పనికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది. కాబట్టి ఇలానే చేయాలి, ఇలానే చేస్తేనే ఊరుకుంటాను, లేకపోతే ఊరుకోను అని మనం బాస్‌లాగా వాళ్ళ మీద పెత్తనం చెలాయించకుండా అంటే సార్ ఇది కొందరు కొత్త వాళ్ళకి తెలియక అట్లాగేదైనా ఉంటారేమో వారి గురించి చెప్తున్నాను. సీనియర్స్ దయచేసి మరోలా అనుకోవద్దు. అలాంటివన్నీ ఉండకూడదండి. మనకి ఈ సిస్టమ్‌లో ఏంటంటే, ఇలా చేసుకుంటే బావుంటది, ఇలా చేసుకుందాము అని జెప్పేసి వాళ్ళకి మనసు నొచ్చుకోకుండా, డైరెక్ట్‌గా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అనకుండా, మనం అలాగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, అందరము కలిసి హ్యాపీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము గూడాను ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ, సరిచేసుకొని అందరము కలిసి హ్యాపీగా టీమ్‌కి సక్సెస్ ఇస్తూ, మనం సక్సెస్ తీసుకుంటూ, అందరం కలిసి డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నాకింత మంచి అవకాశం ఇచ్చిన మన కోటి ఆనంద్ సార్‌కి, రవి సార్‌కి, ఆనంద్ సార్‌కి, కొండేపి సురేష్ గారికి అందరికీ గూడా వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఇంత అద్భుతమైన గ్రేట్ లీడర్స్ ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. రవి సార్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ చెప్పలేదు. సార్ మా గోల్స్ వచ్చేటప్పటికి ఈ డిసెంబర్‌కి 2,00,000 తీసుకొని, ఇప్పుడు ఉన్న కారు కాదు వెస్టేజ్ ద్వారా కారు తీసుకోవాలనే గోల్ తోటి వర్క్ చేస్తున్నాం సార్. అంటే ఇంతకుముందు గోల్స్ ఇలాంటివి అసలకి నాకు తెలీదు. కానీ స్టేజ్ ఎక్కినప్పుడు మాత్రము కంపల్సరీ మీ గోల్ చెప్పాల్సిందే అని స్టార్టింగ్‌లో అంటూ ఉంటాం ద్వారా, అలాగా నేను ఒక గోల్ అనేది నియమించుకోవడం జరిగిందనమాట. ఒకసారి వేరే లీడరు నా టీమ్‌లో వాళ్ళకి అంత ఇప్పించాలి, ఇంత ఇప్పించాలి అని చెప్తుంటే ఎంఏ సార్ గారుండి ముందు నీ సంగతి చూసుకో అని అన్నారు. అందుకని నేను ఆ మాట చెప్పడం జరుగుతుందనమాట. అలాగా నేను 2,00,000 తీసుకోవాలి, కార్ తీసుకోవాలని గోల్ తోటి వర్క్ చేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. ఎందుకంటే మంచి వ్యక్తులు సమాజానికి మంచి చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తులు. యాక్చువల్‌గా లీడర్స్ గమనించండి. ఇప్పుడు మాట్లాడిన మేడం రజనీ రాజశేఖరన్ చిలకలూరిపేట నుంచి. వీళ్ళకి ఎక్కడ మనీ అనేది అవసరం లేదు. ఎందుకంటే వెల్ సెటిల్డ్. ఒక్కతే పాప ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంఎస్ కోసం అమెరికాలో ఉంది. ఒక్కతే పాప ఇంక అవసరం లేదు. తను చాలా ఆస్తులున్నాయి. కానీ 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. మనిషి అన్నాక ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్‌లోకి రావటం జరుగుతుంది. టీమొచ్చినా రాకపోయినా లేదంటే ఎన్ని సమస్యలు ఎదురైనా గూడా పోరాడుతూ, నిలబడుతూ 10 మందికి ఆదర్శంగా నిలబడుతూ తను సక్సెస్ అవుతూ టీమ్‌ని సక్సెస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ టెస్టిమనీ అన్నప్పుడల్లా, మీ వాయిస్ అన్నప్పుడల్లా ప్రతిసారి ఇన్‌స్పైర్ అవుతుంటాను. చాలా మోటివేట్ అవుతున్నాం. ఎందుకంటే మాతో ఒక ఫ్యామిలీ మెంబర్‌గా కలిసుంటారు. ఒక సిస్టర్‌లాగా ప్రతిది గూడా. చాలా సార్లు చిలకలూరిపేట సర్వీస్‌లోకెళ్ళామంటే భోజనం చేయించకుండా మీరు పంపించరు. అంత మంచిగా చూసుకుంటారు. వెస్టేజ్ అన్న, లీడర్స్ అన్న చాలా గౌరవంగా ఉంటారు. చిన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి అని చూడరు. సార్ గాని, మీరు గాని
ఆ విషయాల్లో చాలా గ్రేట్ మేడం. చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటారు. చాలా మోటివేట్‌గా ఉంటారు. ఈరోజు ఓన్లీ టెస్ట్ మనీ అనుకున్నాను. మాకు ఎక్స్‌ట్రా ఆఫర్ కూడా ఇచ్చారనమాట. ఒక లీడర్స్ ఎలా బిల్డ్ అవ్వాలి, ఒక డ్రీమ్స్ ఎలా సాధించుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలన్న విషయాలు కూడా చాలా వివరించారు మేడం. చాలా చక్కగా. నాకైతే పర్సనల్‌గా చాలా హెల్ప్ అయింది. ఆహ్, నాకు నచ్చిన పాయింట్ మేడం, ప్రతిరోజు ఖాళీ దొరికిన ప్రతిసారి గూడా ఖాళీగా ఏదో ఒకటి చేయకుండా గూడా ఒక వీడియోనో లేదో ఒకటి టీమ్‌కి నేర్చుకోవటం, మనం నేర్చుకోవటం, తెలుసుకోవటం, మార్చుకోవటం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి నిరంతరం అని జెప్పేసి అన్నారు. అది గూడా ఎక్సలెంట్ మేడం. సో, లీడర్స్ గమనించండి ఇంకా. మేడం గారు అన్నది డౌన్‌లైనర్స్‌కి మంచి సర్వీస్ ఇవ్వాలని. సర్వీస్ ఇవ్వటానికి ఎప్పుడూ అప్‌లైనర్స్ సిద్ధంగా ఉంటారు. కాకపోతే ఏందంటే, మీలో ఆకలి ఎంతుంది? సిస్టమ్‌ని నమ్ముకొని, అప్లై‌ని నమ్ముకొని ఎంత ముందుకెళ్తున్నారు? ఈ బిజినెస్‌ని ఎంత ఫ్యాషనేట్‌గా తీసుకున్నారు? అది చూసి వాళ్ళతో వర్క్ చేయటానికి అప్లైనర్స్ అనేవాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే, మన మీద ఆధార్ కార్డ్ ఖాళీగా ఉంది గదా! ఐడీ యేసి ఇంట్లో కూర్చొని అప్లైనర్ చేస్తా, డౌన్‌లైనర్ చేస్తే తింటాం అనే వాళ్ళకి అప్లైనర్స్ ఎప్పుడు గూడా సపోర్ట్ చేయరు. దీంట్లో పక్షపాతాలు ఏముండవు. ఎవరైతే ఆకలుండి జీవితంలో సాధించాలి, ముందుకెళ్ళాలని భావిస్తారో వాళ్ళకి అప్లైన్ వచ్చి ఎప్పుడు అందుబాటులోనే ఉంటది. ఎప్పుడు సపోర్ట్ జేస్తూనే ఉంటారు. నిలబెట్టడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకోటి ఎందుకంటే ఒక లైను, 2 లైన్‌ల మీద సర్వీస్ అనేది ఉండదు. అన్ని లైన్‌లు అప్లైన్సే గాబట్టి ప్రతి లైన్‌ను డెవలప్ చేయటానికి, ప్రతి లీడర్‌ని సక్సెస్ చేయటానికే ప్లాన్ జేసుకుంటా ఉంటారు. దీంట్లో పక్షపాతాలు గాని ఏముండవు. ఎందుకంటే ప్రతి లీడర్ గెలిసినప్పుడే అప్లైనర్స్ అనే అతను గెలుస్తాడు గాబట్టి ఎప్పుడు గూడా ఈ బిజినెస్‌లో అలాంటిదేముండదు. కాకపోతే ఏందంటే, ఈ బిజినెస్ తెలవక, ఈ బిజినెస్ సిస్టమ్ అర్థం గాక కొంతమంది చిన్న చిన్న ఆట్లికి మనం నెగెటివ్‌గా ఆలోచించుకొని ఆహ్, ఇదవుతా ఉంటాము. కాబట్టి లీడర్స్ గమనించండి ఇవన్నీ గూడా. ఇంకోటి మేడం గారు ఇంకొక పాయింట్ అన్నారు. ఇది కాపీ పేస్ట్ బిజినెస్. కొంతమంది బ్రాంచ్ సిల్వర్‌లో అవ్వగానే ఇంగ అంతా తెలిసినట్టు ఒక రోలర్స్ లాగా, ఒక లెజెండరీ లాగా, ఆ డైరెక్ట్ సెల్లింగ్ బుక్కులు రాసిన వాళ్ళలాగా ఇంక నాకంతా తెలిసిపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ ఆడుకుంటానని జెప్పి అప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ జేయటం, అప్పుడే జూములు మాట్లాడటం, లేదంటే లీడర్స్ ట్రైనింగ్‌లని మినిమమ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే 1,00,000, 2, 3 లక్షలు తీసుకున్న వాళ్ళు ఇవ్వాలి. కానీ మనం బ్రాంజ్ అయ్యి ఒక 6,000, 7,000 చెక్ రాగానే ఇంక అప్పుడే మనం లీడర్ అయిపోయినట్టు, డైరెక్ట్ సెల్లింగ్ అవపోషణ చేసుకున్నట్టు జూములు రన్ చేసుకోవటం, అదేవిధంగా లీడర్స్ మీటింగ్ అని పెట్టుకోవటం. ఎందుకంటే మనకే తెలవదు ఏ లెవెల్‌కి ఎన్ని సైడ్ పనులు చేసుకోవాలి, హెల్తీ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆనంద్ సార్‌కి మాకే తెలవక ఇంకా ఇప్పటికి నేర్చుకొని, మార్చుకొని ఎళ్తా ఉన్నాం. కానీ అప్పుడే హెల్తీ నెట్వర్క్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టీమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలని బ్రాంజ్ అవ్వకముందే, బ్రాంజ్ అయిన తర్వాత వెంటనే రన్ చేసుకోవటం. తర్వాత ఏదైనా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత సార్ అటు జరిగింది, ఇటు జరిగిందని చెప్పి బాధపడటం కంటే గూడా ఇదేందంటే బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే కొత్త రాజ్యాంగాలు గాని, కొత్త రూట్లు గాని, కొత్త రూల్స్ గాని ఏముండవు. సక్సెస్‌ఫుల్ అప్లైనర్స్ ఏదైతే చేస్తారో అది గుడ్డిగా మనం ఫాలో అవ్వగలిగితే ముందుకెళ్తాం. సొంత రాజ్యాంగాలు చేసేవాళ్ళు ఎక్కడ గూడా ఈ బిజినెస్‌లో సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు. ఇప్పుడు ఎంఎస్ సార్ గారు ఏది చేస్తే సురేష్ గారు సార్ అది జేస్తారు. సురేష్ సార్ ఏది జేస్తే ఆనంద్ సార్ గాని, మేము గాని అదే జేస్తాం. కాపీ పేస్ట్ బిజినెస్. కాబట్టి ప్రతిది గూడా బ్రాండ్ సిల్వర్ అయ్యారంటే ఇంకా భయంతో, బాధ్యతో మనం ముందుకెళ్ళగలిగితే మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతాం. అంతేగాని నేను బ్రాంజ్ అయ్యాను, సిల్వర్ అయ్యాను, ఎల్ఓపి వచ్చింది, నేను తోపుని, తుపాకిని, నేను లీడర్‌ని, నా కింద 100 మందున్నారు, 50 మందున్నారని జెప్పి అప్పుడే మనం అలా భావించినట్లయితే 1,00,000 పిఈ వచ్చింది గూడా ఒక పీవీకి లేదంటే 500 పీకి రావటానికి పెద్ద సమయం గూడా పట్టదు. ఒక 2 రోజుల్లోనే దాదాపు 50, 1,00,000 లేదంటే 25,00,000 చెక్కొచ్చిన వాళ్ళయి గూడా దాదాపు 1,00,000, 2,00,000లకు పడ్డ వాళ్ళయి గూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క లీడరు ఆహ్, డిసైడ్ అయిన ప్రతి లీడరు చెక్కు పెరుగుతుందంటే ఇంకా భయంతో, బాధతో ముందుకెళ్ళాలి. బిజినెస్ బిజినెస్ అనేది నోట్లోనే ఉంటది. సురేష్ సార్ అన్నట్టు నోట్లోని మాట, నుదుటి మీద రాత 2 ఒకటే. నోటిని ఎంత జాగ్రత్తగా, ఎంత పద్ధతిగా ఉపయోగించుకోగలిగితే ఈ బిజినెస్‌లో ముందుకెళ్తాం. కాబట్టి లీడర్స్ గమనించండి. ఏడా పక్షపాతం గాని ఎవడా ఉండదు. ఎవరికి ఆకలుండి ఎంత ప్యాషనేట్‌గా సిస్టమ్‌ని అప్లైని పట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళకెప్పుడు సర్వీస్ అందిద్ది. అడగకుండానే గూడా అడిగి మరి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి థాంక్ యూ రజని మేడం. చాలా కొత్త విషయాలు మాకు తెలియజేశారు. వన్స్ అగైన్ థాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే రజని సార్. మేడం. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.
సుజాత మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం సుజాత మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా.